27 మే 2026 రాబోయే అత్యంత అరుదైన మహా అద్భుత శుభముహూర్తం. హిందూ పంచాంగం ప్రకారం రాబోయే 27 మే 2026 అసాధారణమైన మరియు అత్యంతమైన పుణ్యకాలం రాబోతుంది. ఈ రోజు పురుషోత్తమ మాసం, అధిక మాసం, శుక్లపక్ష ఏకాదశి మరియు అత్యంత శక్తివంతమైన వ్యతిపాత యోగము ఒకే రోజు కలిసి వస్తున్నాయి. దశాబ్దాల కాలంలో ఇలాంటి అరుదైన సంయోగం రావడం చాలా అరుదు. ఈ మహాపుణ్యకాలంలో చేసే జపం, తపం, దానము మరియు పూజల వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఏ సమయంలో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వ్యతిపాత యోగ సమయంలో 4 విశిష్ట దశలు. ఈ వ్యతిపాత యోగము 27 మే 2026 ఉదయం 3:11 ప్రారంభం 24 గంటల పాటు ఉంటుంది. హిమాద్రి గ్రంథం ప్రకారం 24 గంటల కాలాన్ని 4 భాగాలుగా విభజించవచ్చు. ఒక్కొక్క భాగంలో చేసే పుణ్యాన్ని ఒక్కో రకమైన అనంత ఫలితం లభిస్తుంది. మొదటి దశ ఉత్పత్తి కాలం ఉదయం 3:11 నుండి మధ్యాహ్నం 12 గంటల. ఈ సమయంలో భగవాన్ నామస్మరణ, పూజ లేదా దాన ధర్మాలు చేయడం వల్ల సాధారణ రోజుల కంటే ఎక్కువ లక్ష రెట్ల సంపాదించుకోవచ్చు. రెండో దశ భ్రమణకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8:33 వరకు. ఈ మధ్యకాలంలో చేసే ఎలాంటి సత్కర్మలైనా 1 కోటి రెట్ల అధిక ఫలితం దక్కుతుంది. మూడవ దశ రాత్రి 8:30 నుండి అర్ధరాత్రి 12 వరకు. ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధనలు జపాలు 1000 కోట్ల ఫలితాన్ని ఇస్తాయి. ఏకాదశి వ్రత సాధన సమయంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటుంది. నాలుగవ దశ ముఖ్య కాలం రాత్రి 12:30 నుండి 3:25 వరకు. ఇది వ్యతిపాత యోగం ముగిసే అత్యంత శక్తివంతమైన. ఈ సమయంలో చేసే దానము, జపం అక్షయం అవుతుంది. ఎప్పటికీ నశించుకొని పుణ్యంగా మారుతుంది. అర్ధరాత్రి వేళ బయటకు వెళ్ళి దానం చేయడం సాధ్యం కాదు కాబట్టి ఆ సమయంలో కొంత ధాన్యాన్ని కానీ డబ్బుని కానీ చేతులు తీసుకుని ఉదయాన్నే దీన్ని దానం చేస్తానని సంకల్పం చేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. పితృదేవతల ఆశీస్సులు. ఈరోజు పితృతర్పణాలు చేయడం చాలా మంచిది. దక్షిణ దిశగా ముఖం చేసి మీ పితృదేవతలను తలుచుకుంటూ భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని పఠించి ఆ పుణ్యాన్ని వారికి దారపోయడం వల్ల పితృదేవతలకు అఖండ తృప్తి కలిగి మీ జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. పంచబలిదం. ఈరోజు కుక్కలకు, కాకులకు, ఆవులకు, చీమలకు ఆహారం పెట్టడం మరియు సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. వ్యతిపాత యోగ విశిష్టత. పితృతర్పణాలు 1000 అమావాస్యలతో సమానం. శాస్త్రాల ప్రకారం ఒక వ్యతిపాత యోగంలో చేసే పుణ్యకార్యము 1000 అమావాస్యలు చేసే సత్కర్మలతో సమానం. సూర్యగ్రహణం కంటే నిన్న సాధారణంగా సూర్యగ్రహణం సమయంలో చేసే జప, దానాలు ఎంత ప్రాముఖ్యత ఇస్తాయి. కానీ వ్యతిపాత యుగంలో చేసే దానము సూర్యగ్రహణ సమయం కంటే 1 కోటి రెట్ల ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కమల ఏకాదశి వ్రత నియమాలు. పద్మపురాణం ప్రకారం ఈ అధిక మాస ఏకాదశినే కమల ఏకాదశి లేదా పద్మిని ఏకాదశి అంటారు. కమలం అంటే లక్ష్మీదేవి కాబట్టి ఈరోజు లక్ష్మీనారాయణ అనుగ్రహం కోసం అత్యంత అనుకూలమైనది. వ్రతం చేయవలసిన సరైన తేదీ ఏకాదశి 26 మే ఉదయం ప్రారంభమైనప్పటికీ అది దశమి తిథితో కలిసి ఉండటం వల్ల దశమి విద్ద ఆ రోజు ఉపవాసం చేయకూడదు. కాబట్టి 27 మే బుధవారం రోజే ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. బియ్యం, అన్నం నిషిద్ధం. 26 మే రోజంతా మరియు 27 మే కూడా బియ్యంతో చేసిన పదార్థాలు లేదా అన్నం అస్సలు తినకూడదు. ఇతరుల అన్నం తినకూడదు. ఏకాదశి 27 మే మరియు ద్వాదశి 28 రోజుల్లో వేరే వారు ఇచ్చిన లేదా దానం చేసిన అన్నాన్ని అస్సలు తినకూడదు. ద్వాదశి నాడు ఇతరుల అన్నం తినడం శాస్త్రాల ప్రకారం మహాదోషంగా పరిగణించబడుతుంది. పద్మపురాణం ప్రకారం ఈ పురుషోత్తమ మాసాన్ని ఏకాదశి వ్రతాన్ని భక్తి ఆచరించే నారీనారులు అంత్యకాలంలో చతుర్భుజ రూపాన్ని పొంది గరుడ వాహనంపై వైకుంఠధామానికి చేరుకుంటారు అని. ఏకాదశి రోజు చేయవలసిన పనులు. దీపదానం. ఉదయాన్నే స్నానం ముగించుకొని పూజా మందిరంలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో అఖండ దీపాన్ని వెలిగించండి. సాయంత్రం వేళ ఇంటి గుమ్మం బయట 2 వైపులా అలాగే తులసి కోట వద్ద, రావి చెట్టు వద్ద దీపాలు ఉంచండి. దీపంలో వాడే వత్తుల ఆకారం కంటే భక్తి ముఖ్యం. తులసి పత్రాల సేకరణ. 27 మే వ్యతిపాత యోగం నాడు తులసి ఆకులు కోయకూడదు కాబట్టి పూజకు కావలసిన తులసిలాలు ఒకరోజు ముందే బజార్ నుండి పర్చేస్ చేసుకుంటే మంచిది. భగవన్ నామస్మరణ జపం. ఈరోజు వీలైనంత ఎక్కువ సమయం ఓం నమో నారాయణ లేదా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. సూతకము నెలసరి ఉన్న వారు ఏం చేయాలి? ఇంట్లో మహిళా సూతకము నెలసరి ఉన్న సమయంలో అయినా సరే ఉపవాస వ్రతాన్ని నిరభ్యంతరంగా ఆచరించారు. అయితే వారు పూజలు చేయకూడదు, గుడికి వెళ్ళకూడదు వంటివి చేయకూడదు. కేవలం మనసులోనే జపం చేసుకోవచ్చు. పచ్చి కూరగాయలు, పండ్లు ఇతరుల ద్వారా దానం చేయవచ్చు. ద్వాదశి పారణ. 28 మే ఉపవాస విరమణ. 28 ఉదయం సూర్యోదయం అయినప్పటి నుండి ఉదయం 8 గంటలకు ఏకాదశి వ్రత పారణ ఉపవాస విరమణ చేయాలి.
ఇంట్లో వంట కానట్లయితే చేతిలో నీరు తీసుకుని వ్రతాన్ని భగవంతుడికి అర్పించి ఆ నీటిని తాగడం ద్వారా కూడా పాలన పూర్తి చేయవచ్చు. రాబోయే మే 27 మహాపుణ్యదినాన్ని కేవలం ఒక సాధారణ రోజులా కాకుండా ఆధ్యాత్మిక సాధన లక్ష్మీనారాయణ అనుగ్రహానికి ఒక గొప్ప అవకాశంగా మలుచుకోండి.